నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన కాన్సెప్ట్ వచ్చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరంగా ఒక మీటింగ్ అనేది రీసెంట్గా జరిగిందనమాట. అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాలు కలిసి ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఇంకా బెటర్గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ని చేయడం ద్వారా పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడచ్చు, అటువంటి విషయాల గురించి ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. ఎక్కడంటే భారత మండపం. సో భారత మండపం వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఒక కన్వెన్షన్ హాల్ అక్కడ ఇక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ సస్టైనబిలిటీ ఏదైతే ఉందో దానిని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. సో మనకి ఎక్కడైనా సరే మనం ఎక్కువగా వినేటువంటిది 3R అని వింటాం: రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. సో ఇలా ఉన్నప్పుడు మనం ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడానికి ఫస్ట్ రెడ్యూస్ చేయడం, తక్కువగా వినియోగించడం, మళ్ళీ తిరిగి వినియోగించడం, ఇంకా పాసిబిలిటీ లేనప్పుడు దాన్ని మరలా రీసైక్లింగ్కి పంపించడం. ఇలా చేస్తుండడం వల్ల ఏంటంటే మనం పర్యావరణంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని యొక్క అమౌంట్ అనేది తగ్గించి మన పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం అనమాట. సో అలా చేయడం కోసం ఇంకా ఏ విధమైనటువంటి టెక్నాలజీస్ని తీసుకొని వస్తే రీసైక్లింగ్ పరంగా మనం ప్లాస్టిక్ని ఇంకా బెటర్గా మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. ఇటువంటి విషయాల గురించి ఇక్కడ చర్చించడం జరిగిందనమాట. అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మళ్ళీ తగ్గించాలి, అంటే వచ్చిన దాన్ని రీసైక్లింగ్ చేసే విధానంలో కూడా ఇంకా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా చెక్ చేస్తారనమాట. రీసైక్లింగ్, సస్టైనబిలిటీ టు ప్రమోట్ సర్క్యులారిటీ, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా వాళ్ళు చెక్ చేశారు. అండ్ ఈ యొక్క మీటింగ్ పరంగా ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి బెస్ట్ డెసిషన్. సో మన దేశం యొక్క ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని 2033 కల్లా కూడా 6.9 బిలియన్ల వరకు ఆ యొక్క అమౌంట్ అనేది వాళ్ళు చేయబోతున్నారు. అంటే 2033 కల్లా కూడా ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క అమౌంట్, అంటే దాన్ని ఎంత రీచ్ అవ్వాలనుకుంటున్నారంటే గోల్గా 6.9 బిలియన్ల వరకు కూడా దీన్ని రీచ్ అవ్వాలని అనుకుంటున్నారు. అండ్ ఇందులో ఏంటంటే టెక్నాలజీని ఇంకా బెటర్గా వాడుకోగలగాలి. ఈ రీసైక్లింగ్ చేసే విధానంలో అవసరమైనటువంటి కొత్త టెక్నాలజీ అనేది ఏ విధంగా తీసుకొని వచ్చినప్పుడు మనకున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా మళ్ళీ రీసైకిల్ చేయగలుగుతాం అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క మీటింగ్లో చర్చించడం జరిగింది. పిఎం నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఒక స్కీమ్, అంటే ఆయన పేరు మీద ఇచ్చినటువంటి ఒక స్కీమ్ అనమాట. ఏంటి ఈ స్కీమ్ పేరుందంటే నమో డ్రోన్ దీదీ. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళకి డ్రోన్స్ని ఎలా వినియోగించాలో నేర్పిస్తారు ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా. అండ్ ఇందులో ఎవరికి ఎక్కువగా నేర్పించడం జరుగుతుందంటే పట్టణాల్లో కాకుండా పల్లెల్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో, అంటే వ్యవసాయ పరంగా ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో లేదా సొంతంగా భూములు కలిగి ఈ యొక్క అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆసక్తి కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ని ఎలా వినియోగించాలి, వ్యవసాయం కోసం ఎలా డ్రోన్స్ని వాడాలి అని వాళ్ళకి ట్రైనింగ్ అనేది నేర్పిస్తారనమాట. అదే నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ యొక్క ఇనిషియేటివ్. సో దీదీ అన్నప్పుడే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు, ఆడవాళ్ళ కోసం ఈ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా ఎటువంటి విషయాల్ని ఇందులో చేయడం జరుగుతుందంటే పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డ్రోన్స్ని ఏ విధంగా వినియోగించాలి, డ్రోన్స్ని వినియోగించడం అంటే ఇక్కడ ఎందుకోసం వినియోగిస్తున్నారంటే వ్యవసాయపరమైనటువంటి అవసరాలకి డ్రోన్లను వినియోగించడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అలా డ్రోన్లు వినియోగించేటప్పుడు ఏ విధంగా వాడాలి అనేది ఆడవాళ్ళకి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి నేర్పిస్తారనమాట. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్లో భాగంగా, అంటే ఈ ప్రతిపాదనలో భాగంగా నియర్లీ 15,000 మంది ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డ్రోన్స్ అనేవి తక్కువ ఖర్చుతో ఇస్తారు. అండ్ వాళ్ళకి ఈ డ్రోన్ని వినియోగించే క్రమంలో ఏ విధంగా యూజ్ చేయాలి, అంటే ఏ విధంగా అంటే పంటలు ఎలా పండే విధానంలో ఎలా మానిటర్ చేయాలి, అండ్ ఏదన్నా ఎరువులని స్ప్రే చేయాల్సి వచ్చినా, అండ్ దాంతోపాటు విత్తనాలు వేసే క్రమంలో ఈ యొక్క ఏవైతే డ్రోన్స్ ఉంటాయో వాటిని ఎలా ఉపయోగించాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు నేర్పిస్తారు. ఎలా వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉంటారంటే స్వయం సహకార గ్రూప్స్ అనేవి ఉంటాయి మనకి. డ్వాక్రా గ్రూప్స్ అలా ఏ విధంగా ఉంటాయో
స్వయం సహకార గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళల్లో మహిళలు ఆసక్తి కలిగినటువంటి మహిళల్ని సెలెక్ట్ చేసి వాళ్ళతోటి ఈ క్రాప్ మానిటరింగ్ కావచ్చు, స్ప్రేయింగ్ ఫెర్టిలైజర్స్ కావచ్చు, విత్తనాలు వేయటం, ఎరువులు చల్లడం, ఇటువంటివన్నీ కూడా డ్రోన్ సహాయంతో ఎలా చేయాలో నేర్పిస్తారనమాట. అండ్ ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో పిఎం నమో దీదీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, పిఎం నమో డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు చేస్తున్నారు, ఏ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇది చేస్తుంది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కలిసి ఈ యొక్క స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి డ్రోన్స్ ఎలా వాడాలో వ్యవసాయం కోసం నేర్పిస్తారు. చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 పరంగా వచ్చినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే చంద్రయాన్ 3 ద్వారా మనం పంపించినటువంటి ప్రజ్ఞాన్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ఒక న్యూస్ అనమాట. ఏంటంటే చంద్రుని యొక్క సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువంలో మనం పంపించినటువంటి చంద్రయాన్ 3 అనేది ల్యాండ్ అయినప్పుడు అక్కడ నుంచి కొంత దూరం అది మూవ్ అవుతుందన్నమాట. ఆ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే మూవ్ అవుతుందో అది కొన్ని ఇమేజెస్ని పంపించినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఏమర్థమైంది అండ్ అక్కడ విషయాలు మనకేం తెలిసే చంద్రుని ఎటువంటి విషయాలు తెలుసుకోగలిగారు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏం తెలుసుకున్నారు కొత్తగా అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో మనం దీన్ని ప్లేస్ చేసాం. అండ్ ప్లేస్ చేసినటువంటి అంటే ఎక్కడైతే మనం దీన్ని లాంచ్ చేసామో చంద్రయాన్ 3ని దాన్ని ఏమంటారంటే శివశక్తి పాయింట్గా మనం పేరు పెట్టాం. సో ఈ శివశక్తి పాయింట్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏవైతే రాళ్ళు ఉన్నాయో వాటి యొక్క సైజ్ అనేది పెరిగిందని తెలుసుకున్నారనమాట. అంటే ఆ రాళ్ళ యొక్క సైజ్ అనేది అది మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాటి సైజ్ పెరుగుతుంది. అంటే ఎంతవరకు అది మూవ్ అయిందంటే ఇప్పటికి 103 మీటర్ల వరకు ఆ యొక్క రోవర్ అనేది మూవ్ అవడం జరిగింది. రోవర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆగస్టు 2023లో దాన్ని లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ 103 మీటర్ల వరకు అది ట్రావెల్ చేసి అక్కడ వెళ్తూ ఉన్న క్రమంలో ఏదైతే ఫొటోస్ని మనకు పంపిస్తుందో దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు అది మూవ్ అయినప్పుడు మొదట ఉన్న రాళ్ళ కన్నా కూడా తర్వాత వచ్చే రాళ్ళ సైజ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. అదే ఈ యొక్క ప్రజ్ఞాన్ ద్వారా మనకి రోవర్ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం అన్నమాట. అండ్ ఇది ఈ యొక్క ఏదైతే ఉందో ఇట్లా చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే చంద్రుని మీద ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంది, దాని మీద ఉన్నటువంటి భూమి మీద ఏ విధంగా ఉంటుందో చంద్రుని మీద దానికి డిఫరెంట్గా ఉంటుందా లేదా అక్కడ ఏదైనా నీటి జాడలు ఉన్నాయా లేదా, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ చంద్రయాన్ 3 మిషన్ ద్వారా మనం కనుగొనబోతున్నాం. మనకి ఇప్పుడైతే అది ట్రావెల్ అవుతున్నప్పుడు వాటి రాళ్ళ యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉన్నట్లుగా ఒక న్యూస్ అనేది తెలియజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.